నల్గొండ జిల్లాకు సంబంధించి అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా రాము చెప్పండి. మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజు. ప్రధానంగా ఏదైతే ప్రలోభాలకు గురి చేసే అంశం ప్రధానంగా రేపు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మొత్తానికి అక్కడ కూడా ప్రలోభాలకు సంబంధించి గురవుతున్నారా, లేకుంటే ఏంటి పరిస్థితి? అలాగే ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని పూర్తవుతున్నట్టేనా? సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్కి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించినటువంటి ఈ పోలింగ్ సామాగ్రిని అంతా కూడా వాళ్ళందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. బ్యాలెట్ పేపర్లతో పాటు బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి వాళ్ళు రాత్రి అక్కడ బస్ చేసి రేపు ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా సర్వత్రా కూడా ఏర్పాట్లు చేస్తూ సంసిద్ధమైనటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆగడాల గురించి మనం ఒకసారి వివరిస్తే, కోదాడలో ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కిడ్నాప్లకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్ గా పెద్ద ఎత్తున కూడా వేధింపులు పాల్పడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతా ఉంది. 11వ వార్డులో అక్కడ చిత్రీకరిస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కూడా 2 రోజుల క్రితం బహిరంగంగా దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కూడా దాడికి పాల్పడడం జరిగింది. దీంతో పాటు కోదాడ పట్టణంలోని 17వ వార్డులో కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి బలవంతంగా విత్డ్రా చేసుకునేలాగా బలవంతంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా అరాచకకు పాల్పడడంతో అక్కడ కూడా తీవ్రంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలో ఉన్నటువంటి హుజూర్నగర్ లో కూడా ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా అధికారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ గా చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు యథేచ్ఛగా ఉల్లంఘించేలాగా అక్కడ సహకరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా సరతులు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి నల్గొండ పట్టణంలో కూడా ఇక్కడ కొత్తగా ఏర్పాటైంది డివిజన్. ఎలాగైనా సరే మేయర్ పీఠాన్ని దక్కించుకునేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయనటువంటి ప్రయత్నాలు లేదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభాలు గురి చేస్తూ ఉన్నారు. ప్రతి ఎత్తున కూడా డబ్బును మంచినీళ్ళలో ఖర్చు పెడుతూ ఉన్నారు, తాయిలాలు అందిస్తూ ఉన్నారు. అన్ని వార్డులలో కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కమిటీలు అక్కడ ఉన్నటువంటి నాయకులు యథేచ్ఛగా విచ్చలవిడిగా అక్కడ ఎన్నికలకు ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తంగానైతే ఎన్నికలైతే పారదర్శకంగా నిర్వహించాలని సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం పైన తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల సంఘం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా మనకు కనపడుతోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.